మేడ్చల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్ర విమర్శలు చేశారు. బాచుపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర కేజీఆర్ కన్వెన్షన్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ వెనక్కు తగ్గలేదని గుర్తు చేశారు. చైనాను మోకాలపై కూర్చోబెట్టి 1971లో పాకిస్తాన్ను చీల్చారని అన్నారు. గల్వాన్ లోయలో కర్నల్ సంతోష్ కుమార్ మరణించినా బీజేపీ నేతలు స్పందించలేదని ఆరోపించారు. మోదీ ట్రంప్కు భయపడి యుద్ధాన్ని ఆపేశారన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను చంపినా బీజేపీ నేతలకు చీము ఎత్తలేదన్నారు. యుద్ధాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటారా అని మండిపడ్డారు. పార్లమెంటులో అఖిలంలో ఎవరు బెదిరించారో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి, బీజేపీకి అండగా నిలబడ్డాం.